సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఒక అరుదైన రికార్డును సృష్టించి చరిత్ర పుటల్లోకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్లో మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్గా అతను రికార్డు సృష్టించాడు. ప్రఫుల్ తన మొదటి ఓవర్లోనే రాజస్థాన్ స్టార్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మరియు ప్రిటోరియస్ వికెట్లను తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ను కూడా పడగొట్టి మొత్తంగా ఈ మ్యాచ్లో 4 వికెట్లు సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రఫుల్ మరియు షకీబ్ హుస్సేన్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి 4 ఓవర్లలోనే కేవలం 9 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. చివరకు ఎస్ఆర్హెచ్ భారీ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ప్రఫుల్ మాట్లాడుతూ, ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే అవుట్ చేస్తానని ముందే అనుకున్నానని, అనుకున్నట్టుగానే అతన్ని పెవిలియన్కు పంపడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. నా ఆరంగేటం మ్యాచ్లో 4-5 వికెట్లు తీయాలని ఒక ఏడాది క్రితమే ఒక చోట రాసుకున్నానని, కల ఈరోజు నిజమైందని ప్రఫుల్ వెల్లడించాడు. తన విజయానికి అండగా నిలిచిన తన కుటుంబానికి, ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్కు మరియు బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. తన ప్రదర్శనకు లభించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును తన కుటుంబానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. గతంలో గాయాలు ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రస్తుతం ఫిట్గా ఉండి పవర్ ప్లేలో ఆధిపత్యం చెలాయించడమే తన లక్ష్యమని ప్రఫుల్ హింగే స్పష్టం చేశాడు.